మన ఛానల్కి స్వాగతం. ఈరోజు గుండె నిండా గుడిగంటలు మార్చి 24 ఎపిసోడ్లో జరిగిన అతిపెద్ద డ్రామా మొత్తం చెప్పబోతున్నాం. రోహిణి డేంజరస్ గేమ్ మొదలుపెట్టింది. దినేష్ కిడ్నాప్ అయ్యాడు. శివ వీడియో వైరల్ అవుతోంది. మీనాకు ప్రాణగండం వచ్చింది. ప్రభావతి ఉగ్రరూపం దాల్చింది. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇప్పుడే చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఎపిసోడ్ మొదలవగానే సత్యం కొడుకులను హాల్లో నిలబెట్టాడు. బాలు, రవి, మనోజ్ ముగ్గురూ తలలు వంచుకుని నిలబడ్డారు. తాగిన విషయంపై సత్యం గట్టిగా నిలదీశాడు. మనోజ్ పార్టీ కల్చర్ పేరుతో బలవంతంగా తాగించారని చెప్పాడు. సత్యం కుటుంబ విలువలు మరిచి ఇలా ప్రవర్తించడం తప్పని మండిపడ్డాడు. కాని మనోజ్ మాత్రం తాగడం వల్లే డీలర్షిప్ దొరికిందని గర్వంగా చెప్పాడు. కాని అప్పుడే సిచ్యువేషన్ మారిపోయింది. మత్తులో బాలు, రవి చెప్పిన నిజాలు మనోజ్కు గుర్తుకు వచ్చాయి. డీలర్కు అబద్ధాలు చెప్పామని ఒప్పుకున్నారు. డీల్ క్యాన్సిల్ అయితే 50 లక్షలు ఫైన్ అని తెలిసి మనోజ్ షాక్ అయ్యాడు. ఇంట్లో టెన్షన్ పెరిగింది. ప్రభావతి బాలుపై మండిపడింది. మనోజ్ తీవ్ర నిరాశలోకి వెళ్లాడు. రోహిణి అతనికి ధైర్యం చెప్పింది. కాని లోపల మాత్రం వేరే ప్లాన్ పన్నింది. తర్వాత డీలర్ ముఖేష్ నేరుగా ఇంటికే వచ్చాడు. అబద్ధాలు చెప్పిన ఫ్రాడ్ ఎక్కడా అంటూ నిలదీశాడు. కాని సత్యం, బాలు నిజాయితీగా క్షమాపణ కోరారు. ముఖేష్ మనసు మారింది. 50 లక్షల ఫైన్ మాఫీ చేసి డీలర్షిప్ ఇస్తానని అనౌన్స్ చేశాడు. కుటుంబం మొత్తం ఆనందంలో మునిగిపోయింది. కాని ఈ ఆనందం ఎంతకాలముంటుందో తెలీదు. రోహిణి కుట్ర మొదలైంది. బాలు తన ఫోన్ కోసం ఆతృతగా వెతకటం మొదలుపెట్టాడు. మీనాతో కలిసి ఇంటి మొత్తం వెతికినా ఫోన్ దొరకలేదు. రోహిణి తెలియనట్టు నటిస్తూ వ్యంగ్యంగా మాట్లాడింది. బాలు మాటలు జాగ్రత్తగా మాట్లాడమని హెచ్చరించాడు. అసలు ట్విస్ట్ ఏమిటంటే రోహిణి ఆ ఫోన్ దొంగిలించి శివ్ వీడియోను గుణకు పంపించింది. బాలు, మీనా మధ్య విభేదాలు పెంచాలని ఈ కుట్ర పన్నింది. ఫంక్షన్ హాల్లో వెతికినా ఫోన్ దొరకలేదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని రాజేష్ చెప్పినా వీడియో బయటపడే భయంతో బాలు అంగీకరించలేదు. శివ మారుతున్నాడు. ఈ వీడియో బయటపడకూడదని దేవుడిని ప్రార్థించాడు. రోహిణి గుణను కలిసి శివ్ వీడియో తన దగ్గర ఉందని గర్వంగా చెప్పింది. తనకు కావలసిన పని పూర్తయితేనే వీడియో ఇస్తానని కండిషన్ పెట్టింది. రోహిణి దినేష్ డీటెయిల్స్ పంపించగా గున్ గ్యాంగ్కు ఆర్డర్ ఇచ్చి దినేష్ను కిడ్నాప్ చేయించాడు. దినేష్ నన్నెందుకు తీసుకువచ్చారని భయంతో అడిగాడు. గున్ టార్చర్ చేయించి చీకటి గదిలో బంధించాడు. రుంచాడు. రోహిణి కర్టన్ వెనుక దాక్కుని చూసింది. గునువాణ్ణి ఎక్కడికో పంపిస్తానని చెప్పాడు. రోహిణి శివ్ వీడియో పంపించింది. ఇప్పుడా వీడియో గును చేతిలో ఉంది. రోహిణి ప్లాన్ సక్సెస్ అయిందని ఆనందంలో మునిగిపోయింది. బాలు, మీనా జీవితాల్లో కల్లోలం సృష్టించడమే తన లక్ష్యమని చెప్పింది. దివ్యపాపం మీనాని ఎందుకు బలిచేస్తున్నావని అడిగింది. రోహిణి ఈ సమాజంలో ఒకరు సంతోషంగా ఉండాలంటే మరొకరు బాధపడాలి అంటూ క్రూరత్వం బయటపెట్టింది. బాలు తిరుపతి ట్రిప్కి బయల్దేరాడు. మీనాకు జాగ్రత్తలు చెప్పి వెళ్లాడు. ప్రభావతి వెటకారంగా మాట్లాడినా మీనా గట్టిగా ఎదురుదాడి చేసింది. గుణ శివ్ వీడియోని మరింతమందికి షేర్ చేయమని ఆర్డరిచ్చాడు. తదుపరి ఎపిసోడ్లో మీనా మీద బల్లిపడింది. ఆమె విసిరేయగా అది ప్రభావతి మీద పడింది. మనోజ్ నెత్తిపై పడితే ప్రమాదమని చెప్పాడు. మీనా భయాందోళనకు గురైంది. రోహిణి శివ వీడియోని ఇంట్లో అందరికీ పంపించింది. ఆ వీడియో చూసిన ప్రభావతి ఉగ్రరూపం దాల్చి నా అసలు స్వరూపం చూపిస్తా అంటూ హెచ్చరించింది. రాబోయే రోజుల్లో బాలు, మీనా జీవితాల్లో భారీ తుఫాన్ రాబోతుందని అర్థమవుతోంది. బాలు ఈ సమస్యల్నుంచి ఎలా బయటపడతాడు? రోహిణి ప్లాన్ ఎవరైనా ఆపగలరా? మీనాకు నిజంగా ప్రమాదం వస్తుందా? ప్రభావతి ఏం చేస్తుందో తెలీదు. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.